ఇక్కడ నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి వచ్చారు. ఇవాళ నేను అనుకున్నది అది ఎలా చేస్తాను అనేది ఆ డిటర్మినేషన్ నాకు ఉంటుంది. నారా చంద్రబాబు గారికి నేను ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు బ్యారేజ్ కట్టకపోతే నేను రిజైన్ చేసేస్తాను. ఆ రోజున షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేటట్టు ఉంది. మనం ఓపెన్ చేయడము, ఆ తర్వాత అధికారం మార్పిడి జరిగినప్పుడు మళ్ళీ క్లోజ్ అయిపోవడము. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయన కూడా నా ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు అవకాశం కల్పించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ప్రతి నాలికి ఒక రుచి ఉంటుందంట, ప్రతి మైండ్కి ఒక ఆలోచన ఉంటుందంట. నేను వెళ్ళి సమస్యలు తెలుసుకుంటాను, ఐడెంటిఫై చేస్తున్నాను అని మాత్రమే ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అవి పరిష్కరించినప్పుడే ఉంటాయని. అదర్వైజ్ పాలిటిక్స్ ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ గన్. అన్అఫిషియల్ గన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. సబ్వేలో వర్క్ చేశాను, గ్యాస్ స్టేషన్లో వర్క్ చేశాను, ఆ తర్వాత ఐటీలో వర్క్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు సేవ్ ఫర్ లిటిల్ మోర్ టైం. జైలు చేసేస్తారు, యుల్ బీ స్టక్ ఏ ఫర్ లైఫ్ అని చెప్పి అన్నీ. అబ్బాయి పేరు కూడా యాక్సిడెంట్లీ అతని పేరు అంటే దినేష్, అతని పేరు కూడా. నాకైతే డెవలప్మెంట్స్ పెద్దగా మా ఫాదర్ ఉన్నప్పుడు జరిగినాయి తప్ప వేరే ఏం చేంజ్ లేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే పోతే మా ఫాదర్ 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డు కంప్లీట్ చేసి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కళ దాన్ని నెరవేర్చడం జరిగింది. ఏ విధమైన మనము కంపారిటివ్ చూస్తే నెల్లూరుకి డీటైనా జంట నగరాలు అనొచ్చు. యాక్చువల్లీ నువ్వు ఎక్కడ పుట్టావు, నీది ఎక్కడ అని అంటే నాది హైదరాబాద్ అని చెప్పారు. ఎవరైనా మీరు నెల్లూరే అని అంటారు. యంగ్స్టర్స్ ఏం చేయగలరు? ఒక అవకాశం ఇస్తే కదా తెలిసేది. అవకాశం కల్పించాలి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి. ఉంటే ఆయన ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎటువంటి దౌర్జన్యం చేయలేదు, ఎటువంటి అవినీతి చేయలేదు. ఒక డిటర్మినేషన్తో వెళ్తాను. ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలో అక్కడ అగ్రెసివ్గా ఉంటాను, ఎక్కడ సోబర్గా ఉండాలో అక్కడ సోబర్గా ఉంటాను. స్కూలింగ్ కూడా అంతా కూడా హైదరాబాద్లోనే అయింది. పోలవరెడ్డి దినేష్ రెడ్డి అంట, మన సీనన్న వాళ్ళ బిడ్డ.